హాయ్ వెల్కమ్ టు కరెంట్ టీవీ న్యూస్. భారతదేశానికి స్వతంత్రం వచ్చి 77 సంవత్సరాలు దాటిపోయింది. ఎంతోమంది చాలా రకాలుగా ముఖ్యమంత్రులు అయ్యారు, మంత్రులు అయ్యారు, కేంద్ర మంత్రులు అయ్యారు. ఎవరూ చేయలేనటువంటి పనులు ఒక్క మంత్రి 77 సంవత్సరాల తర్వాత భారతదేశంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఆంధ్రప్రదేశ్కి అయినటువంటి వ్యక్తి ఒకే ఒక్కడు పవన్ కళ్యాణ్. ఆయన ఈరోజు చేస్తున్నటువంటి కార్యక్రమాలు అన్నీ కాదు. మౌలిక వసతుల మీద అందరికీ అన్నీ ఇవ్వాలి అనేటువంటి ఒక ఆలోచనలో పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నటువంటి కార్యక్రమాలు నిజంగా నా భూతో నా భవిష్యత్ అని చెప్పాలి. ఇప్పటి వరకు ఎవరు చేయలేదు, ఎవరి వల్ల కాలేదు అని చెప్పాలి. ఎవరు కూడా ప్రజల గురించి ఆలోచించలేదు అని చెప్పాలి. ఈ శాఖ మనం తీసుకుంటే మనకి ఎంత వస్తాయి, ట్రాన్స్ఫర్ చేస్తే ఎంత, దీనికి ఎంత, ఈ కాంట్రాక్ట్కి ఎంత అని చూసేవాళ్ళే తప్ప అరే ఈ పని చేస్తే ఆ ఊరు బాగుపడుతుంది, అక్కడ ఉండేటువంటి పిల్లలు చదువుకుని చాలా గొప్పగా ప్రయోజకులు అవుతారు, ఆ ఊరికి ఈ రోడ్డు వేస్తే వాళ్ళు బాహ్య ప్రపంచాన్ని చూస్తారు అని 77 ఏళ్ల తర్వాత వచ్చేటువంటి ఒక్క నాయకుడు పవన్ కళ్యాణ్ గారు తప్ప ఇప్పటి వరకు ఎవరు ఆలోచించలేకపోయారే అనేటువంటి పరిస్థితి ఇప్పుడు కనిపిస్తుంది. ఎందుకు ఆయన గురించి ఇంత గొప్ప అవార్డులు వచ్చినా కానీ ఎందుకో మెయిన్ స్ట్రీమ్ మీడియా కావచ్చు, మెయిన్ పేపర్లు కావచ్చు ఇంతవరకు సరిగ్గా ప్రాచుర్యం మాత్రం ఇవ్వలేకపోతుంది అంటే ఏమనాలో నాకైతే అర్థం కావట్లేదు. బట్ నాకైతే నేను చెప్తున్నాను కదా, ఆయన చేసేటువంటి ప్రతి కార్యక్రమాన్ని మీరు ఎందుకురా బాబు ఇంత డప్పు కొట్టేస్తారు అంటే ఎస్, ఇది డప్పు కొట్టడం కాదు, ఇది మన ఆంధ్రప్రదేశ్కి దొరికినటువంటి ఒక అద్భుతం. అది పవన్ కళ్యాణ్ గారి పరిపాలన అని చెప్పాలి. అలాంటి పరిపాలన మనం చూపించకపోతే ఇంకేం బతుకు, ఇది కూడా ఒక బతికేనా అని చెప్పి అనాలనిపిస్తుంది. ఎందుకంటే ఈరోజు 23 నెలల పరిపాలన అయింది. రేపు జూన్ వస్తే 24 అంటే 2 సంవత్సరాలు పూర్తవుతుంది. ఈ లోపే అంటే 2 ఏళ్ల పూర్తయ్యే లోపే 23 నెలల్లో 19 నేషనల్ అవార్డు వచ్చాయంటే ఆయన శాఖలకు సంబంధించినటువంటి ఆయన పనితీరుకు గుర్తింపుగా జాతీయ స్థాయిలో ఆయనకి, ఆయన పంచాయతీలకు, ఆయన శాఖకు సంబంధించినటువంటి కార్యక్రమాలకు 19 నేషనల్ అవార్డులు. 23 నెలల్లో వచ్చినటువంటి మంత్రి ఈ దేశంలో ఒక్కడున్నాడేమో చూపించండి. ఒక్క మంత్రి ఒక్క స్టేట్కి సంబంధించి ఎవరినైనా సరే మీరు తీసుకొచ్చి చూపించండి. ఇది పవన్ కళ్యాణ్ గారి చిత్తశుద్ధి. ఆయనకేం తెలుసు రాజకీయం, ఆయనకేం తెలుసు పరిపాలన విధానం అన్నారు. ఆయనకి పరిపాలన విధానం తెలియకపోతేనే ఇలా చేస్తే, తెలుసుకుంటూ నేర్చుకుంటూ ఇంకొన్ని సంవత్సరాల పాటు ఆయన అధికారంలో ఉంటే, ఆయన మంత్రిగా ఉంటేనే ఇలా చేస్తే ఆయన ఇంకా మంచి గొప్ప పొజిషన్లకు వెళ్తే ఆలోచించండి, ఊహించండి ఎంత అద్భుతంగా ఈ దేశం ప్రగతి పదంలో ముందుకు దూసుకు వెళ్తుందో ఆయన తీసుకువెళ్తారనేటువంటి బాట మనకు కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇంతకన్నా గొప్ప నాయకుడిని ఈ దేశం చూసిందా అంటే డెఫినెట్గా ఆయన తీసుకున్నటువంటి శాఖలకు ఆయన వన్నె తేవటం కాదు. నిజంగా చెప్పాలంటే ఇంకొకళ్ళు ఎవరన్నా దాన్ని తప్ప ఇంకొక మళ్ళీ వేరే మంత్రి వస్తే చేస్తాడో లేదో అనేది కూడా భయపడేటువంటి పరిస్థితుల్లో కూడా ఆయన తీసుకున్న కార్యక్రమాలు ఉన్నాయి. నిజంగా చెప్తున్నాను కదా, ఇది ఆంధ్రప్రదేశ్కి దొరికినటువంటి నిజంగా ఒక అరుదైనటువంటి అవకాశం పవన్ కళ్యాణ్ గారి పరిపాలన. 2 ఏళ్లలో మొన్న ఎవరో పెద్ద కోటేసుకుని కుమారులు అనేటువంటి వ్యక్తులు మాట్లాడేస్తున్నాడు. ఎక్కడో ఒక ఊరికి స్కూల్ కట్టేసి రోడ్డు వేసేస్తే అయిపోయిందా అని చెప్పి, అంటే ఒక గిరిజన గ్రామాలకి సంబంధించి వాళ్ళు గంజాయి పెంపకం మీద దృష్టి పెడుతున్నటువంటి పరిస్థితి ఉంటే వాళ్ళని రూట్స్ నుంచి వాళ్ళు అటువైపు వెళ్ళాలనేటువంటి ఆలోచన కూడా వాటి తరాలకు కానీ ఇంకొకరికి కానీ రాకుండా పవన్ కళ్యాణ్ గారు తీసుకుంటున్నటువంటి జాగ్రత్తలు, ఒక అన్నలా, ఒక తమ్ముళ్ళ, ఆ కుటుంబానికి, ఆ ఊరికి ఒక పెద్దలాగా జాగ్రత్తగా వాళ్ళని అటువైపు వెళ్ళకుండా ఇటువైపు సమాజం వైపు, బాహ్య ప్రపంచాన్ని చూసే వైపు, అందరికీ అవకాశాలు, అందరికీ అన్ని వసతులు దొరుకుతున్నప్పుడు వాళ్ళకు కూడా మనం ఇస్తే అటువంటి పరిస్థితికి ఎందుకు వెళ్తారు, ఆ దారిలో ఎందుకు వెళ్తారు అనేటువంటి ఆలోచన ఈరోజు పవన్ కళ్యాణ్ గారు చేశారు. నిజంగా చెప్తున్నాను కదా, ఆయన రీసెంట్గా ఒక 10 లక్షల రూపాయలు ఇచ్చి కడపలో ఇప్పటి వరకు మా తాతలో ముత్తాతలో ఈ కడపని మేము రాయలసీమ అంటే ఫ్యాక్షనిజమే చూపించారు, కానీ ఒక 10 లక్షల రూపాయలు ఇచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఆయన చేసినటువంటి దానికి ఈరోజు ఏం మాట్లాడాలో కూడా అర్థం అవట్లేదు. అలాంటి గొప్ప పని చేశారు ఆయన. ఒక క్యాంటీన్ నిర్మాణం చేసి అంటే స్కూల్స్ అన్నిటికీ కూడా
ఆ క్యాంటీన్ ద్వారా మధ్యాహ్న భోజనం పథకం డొక్కా సీతమ్మ క్యాంటీన్ అన్నట్టుగా దానికి ఒక స్మార్ట్ కిచెన్ ఆయన ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఈరోజు దానికి కూడా నేషనల్ అవార్డు వచ్చింది అంటే ఏంటండి ఆయన పరిపాలన ఏంటండి? ఎప్పటి వరకు ఒక్కళ్ళని చూపించండి నాకు, ఒక్కళ్ళని. సొంత డబ్బులు బట్టి పక్కన పెట్టండి, గవర్నమెంట్ ఇచ్చినటువంటి డబ్బుల్ని ప్రజలకి అలా వచ్చినటువంటి డబ్బుల్ని ఇలా తీసుకొచ్చి అవసరమైతే రూపాయి దాంట్లో వేసి ప్రజలకు ఇచ్చేటువంటి నాయకుడు ఒక్కడినైనా చూపించండి. మరి అయినా సరే ఆయన గురించి సరిగ్గా ఎవరు మాట్లాడరు, ఎవరో దాని గురించి ఏమీ పెట్టరు. ఆయన రాజకీయ నాయకుడే కాదంటారు, ఆయనకి పరిపాలన విధానమే రాదంటారు, ఆయన పార్టీయే కాదంటారు. ఆయనే మాత్రమే కాదు, ఆయనతో పాటు ఆయన మంత్రిగా ఇంకొక ఎమ్మెల్యేగా గెలిచినటువంటి కందుల దుర్గేష్ గారు, ఆయన టూరిజం శాఖకి సంబంధించి కూడా ఆయనకు కూడా అవార్డులు వస్తున్నాయి. ఎంత చిత్తశుద్ధి గల వ్యక్తుల్ని జాగ్రత్తగా ఎన్నుకుంటే దేశానికి, రాష్ట్రానికి, మన ప్రజలకి ఎంత ఉపయోగకరమైనటువంటి కార్యక్రమాలు చేస్తారో పవన్ కళ్యాణ్ గారు చేసి చూపిస్తున్నారని చెప్పాలి. ఏదేమైనా అనుకోండి, ఈ దేశం ఇప్పటి వరకు ఇలాంటి నాయకుడిని చూడలేదు, నాకు తెలిసి చూడబోదు కూడా. ఆయన తర్వాత అనేటువంటి మాటను నేనైతే చెప్పదలుచుకోలే. ఆయన ఉన్నప్పుడు మాత్రం ప్రజలు ఉపయోగించుకోండి, లేదంటే ఇంక అంతకన్నా మన దురదృష్టం ఇంకొకటి ఉండదని చెప్పాలి.